28వ తేదీ ఆగస్టు నెల 2025 సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 46వ సంకీర్తన 4వ వచనాన్ని చదువుకుందాము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి. దేవునికి స్తోత్రములు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా ఈ ఉదయకాలము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమెన్. అస్థిరమైనటువంటి సమయాలలో మనకు స్థిరమైన దేవుడు ఉన్నాడు అని మనము ఎల్లప్పుడూ కూడా ఆయన వైపు మాత్రమే చూడవలసి ఉన్నది అని ఈ కీర్తన మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రియులరా, యెరూషలేము దేవుడు కోరుకున్నటువంటి ఒక పట్టణముగా పరిశుద్ధ లేఖనాలు మనకు బయలుపరుస్తూ ఉన్నాయి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం ప్రకారంగా, నా నామముండుటకై యెరూషలేమును కోరుకుంటుని అని ప్రభు చెప్తా ఉన్నారు. కనుక దేవుడు తన నామ ఘనత కొరకు యెరూషలేము పట్టణాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నారు. ఈ 4వ వచనములో దేవుని పట్టణము సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలము అని చదువుతూ ఉన్నాము. అనగా యెరూషలేము మహోన్నతుడైనటువంటి దేవునికి ఒక పరిశుద్ధమైన స్థలముగా ఎన్నిక చేయబడినటువంటి పట్టణము అని మనము గుర్తించగలము. అయితే యెరూషలేములో ఒక నది కలదు అని చదువుతున్నాము. వాస్తవానికి యెరూషలేము ఒక నది కలిగినటువంటి పట్టణం కాదు. ఎందుకనంటే అది ఒక కొండపైన కట్టబడినటువంటి పట్టణము. దాని చుట్టూ కూడా పర్వతాలే ఉంటున్నాయి. కానీ ఇక్కడ నది అని జ్ఞాపకం చేయబడినటువంటి మాట దేనికి సూచనగా ఉందో మనము జాగ్రత్తగా పరిశీలించాలి. నీరు అనగా జీవాన్ని సూచిస్తూ ఉంది. ఎక్కడైతే నీరుంటుందో అక్కడ మానవ మనుగడను సాగించడానికి ఆ పట్టణాలను నిర్మించుకొని నివాసం చేస్తూ ఉండేవారు. ప్రాచీన కాలంలో ఏదైనా ఒక పట్టణం మీద దాడి చేస్తున్నప్పుడు ముందుగా దాని యొక్క నీటి వనరులపై దాడి చేస్తూ ఉండేవారు. తద్వారా ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకుంటూ ఉండేవారు. కనుక నీరు మానవులకు జీవనాధారము అనే విషయాన్ని మనం గ్రహించగలము. అయితే ప్రియులరా, యెరూషలేములో నీటి వనరులు మరి లేవా అంటే సిలోయము అనేటువంటి ఒక కొలను మాత్రం ఉంది. కానీ అది నది మాత్రం కానే కాదు. ఇక్కడ నది యొక్క ప్రస్తావన దేన్ని సూచిస్తుంది అనంటే మహోన్నతుడైన దేవుణ్ణే. ఎందుకంటే దేవుడే తన ప్రజలకు జీవాన్ని అందిస్తున్నాడు అనే వాస్తవాన్ని మనకు బయలుపరుస్తుంది. అవును ప్రియులారా, సమస్త మానవాళికి కూడా జీవాధారము దేవుడై ఉన్నారు. ప్రభు చెప్పారు ఆనాడు సమరయ స్త్రీతో, నా యందు విశ్వాసం ఉంచితే వాని హృదయంలో నుండి జీవ జలపు బుగ్గ అది ఉద్భవిస్తుంది అని ప్రభు చెప్పారు. కనుక ప్రియులారా, దేవుడే జీవమునకు మూలము అనే ఒక సత్యము మనము తెలుసుకోవాలి. ఈ కీర్తన 6వ వచనం ప్రారంభపు భాగములో, జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి అని చదువుతున్నాము. అనగా యెరూషలేము పట్టణానికి వ్యతిరేకంగా జనాంగములు ఏర్పాటు చేయబడుతున్నాయి. రాజ్యములు అవి ఎదురుగా నిలుచుచున్నవి. అంటే శత్రువులు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 5వ వచనములో, దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. స్నేహితులారా, ఆ పట్టణం మీదకి శత్రువుల యొక్క ముట్టడి ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు వారికి తోడుగా ఉన్నారు. దేవుని సహాయము వారికి ఉంది. కనుక ఆ సహాయం కూడా వేకువనే వారికి లభిస్తుంది.
అనగా వారికి సమయానికి అందుతుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. కనుక వారు భయపడకుండా దేవుని పట్ల విశ్వాసం ఉంచాలి. మొదటి వచనం చెప్తుంది, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. వింటున్న ప్రియ దైవజనమా, దేవుడు కోరుకున్న పట్టణానికి దేవుడు ఒక నది వలె సహాయంగా ఉంటున్నారు, జీవానికి ఆధారంగా ఉంటున్నారు. ఆ పట్టణానికి ఎంత శత్రువులు ఉన్నప్పటికీ కూడా వారందరినీ కూడా జయించడానికి కావలసిన సహాయము దేవుని వలన వారికి లభిస్తూ ఉంది. కనుక వారు దేనికి భయపడకుండా దేవుని పట్ల బలమైన విశ్వాసాన్ని కలిగి జీవించాలి. 125వ సంకీర్తనలో ప్రారంభపు 2 వచనాలు ఆ మాటే చెప్తా ఉన్నాయి. యెహోవాయందు నమ్మికయుంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. వాక్యం వింటున్న ప్రియ దైవజనమా, కొండవలే స్థిరమైన జీవితాన్ని కలిగి ఉండడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పట్ల బలమైన విశ్వాసం అనేది అవసరము. కనుక దేవుని నమ్మినటువంటి వారు ఎన్నటికీ కూడా కదల్చబడరు. కారణం అది వారి బలాన్ని బట్టి కాదు, కానీ వారు దేవునిపై ఆధారపడుటను బట్టియే. స్నేహితుడా, ప్రియ సహోదరి, ఎన్ని పరిస్థితులు మన జీవితంలోనికి వచ్చినప్పటికీ కూడా దేవుని వాక్యం తెలియచేస్తుంది, దేవుని సహాయము నీకు తోడుగా ఉంటుంది, దేవుని సన్నిధి నీతో కూడా ఉంటుంది. నీవు దేవునిపై ఆనుకొని జీవించినప్పుడు, దేవుని పట్ల బలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు దేనికి కూడా భయపడకుండా జీవించగలుగుతూ ఉంటావు. కానీ మానవుడు సాధారణంగా ఈ లోకం పైన, లోకంలో ఉన్న వాటిపైన ఆనుకొనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇర్మియా ప్రవచన గ్రంథంలో 17వ అధ్యాయము 5వ వచనంలో తెలియచేయబడుతుంది, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. మానవుడు చేస్తున్న తప్పిదం ఇదే ప్రియులారా. మనుషులను ఆశ్రయిస్తూ ఉంటున్నాడు, శరీరాలను ఆధారంగా చేసుకుంటున్నాడు, దేవుడు అక్కర్లేదు అన్నట్లుగా జీవిస్తూ ఉన్నాడు. ఆ జీవితం నష్టపోయే జీవితమే. కనుక ఈ ఉదయకాలం ఈ 46వ సంకీర్తన ద్వారా జ్ఞాపకం చేయబడుతున్న సత్యం ఏమిటంటే, యెరూషలేముకు దేవుడు ఆధారమై ఉన్నాడు. యెరూషలేము పట్టణంలో దేవుడు నదివలే వారికి ప్రవహిస్తూ వారిని జీవంతో నింపడానికి, అన్ని పరిస్థితుల్లో నుండి కూడా వారిని కాపాడడానికి సర్వశక్తిమంతుడై ఉన్నాడు. కనుక యెరూషలేము పట్టణము దేవుని పట్ల బలమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దేవుణ్ణి మాత్రమే ఆధారంగా చేసుకోవాలి. దేవుని మాత్రమే ప్రియులారా విశ్వసించి ఒక కొండవలే స్థిరంగా ఉండడానికి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎన్నడూ మర్చిపోవద్దు, మన అస్థిరమైన పరిస్థితులలో దేవుడు స్థిరమైన వాడు. స్నేహితుడా, ప్రియ సహోదరి, నీ జీవితంలో పరిస్థితులు క్షణక్షణం మారిపోతున్నట్లుగా అనిపిస్తూ ఉన్నాయా? ఊహించని పరిణామాలను ఎదుర్కొంటూ ఉన్నావా? అసలు ఎన్నడూ కూడా అనుకున్నటువంటి అనుభవాలు గుండా నీ జీవితం కొనసాగుతూ ఉందా? అయితే పరిస్థితులకు భయపడొద్దు. పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభు స్థిరమైనటువంటి వారు. ఆయన ప్రేమ స్థిరమైనది, ఆయన వాత్సల్యత స్థిరమైనది, ఆయన కాపుదల, ఆయన సహాయము స్థిరమైనది. ఎన్నడూ కూడా దేవుడు పరిస్థితులకు తగినట్లుగా ఆయన మారిపోయేవారు కాదు, కానీ ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నారు అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 15వ వాక్యములో చెప్పబడుతుంది, జనములు చేద నుండి జారు బిందువు వంటివి, జనులు త్రాసు మీది ధూళి వంటి వారు, ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె ఉన్నవి. అలాగే 17వ వచనము, ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే యుండును, ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును. ప్రియులరా, ఈ 2 వచనాల ద్వారా మనం గ్రహించగలము, ఈ లోకాన్ని మనం ఆధారంగా చేసుకుంటే, మనుషులను మనం ఆశ్రయిస్తే,
శరీరాన్ని ఆధారంగా చేసుకుంటే ప్రభు చెప్తున్నారు, మానవుడు చేద నుండి కారుతున్న నీటి బిందువు లాంటివాడు, త్రాసు మీద ఉన్నటువంటి ధూళి వంటివాడు. అసలు మానవుడు దేవుని దృష్టికి లేనట్టుగానే ఉన్నాడట. మరి ఎంత అల్పమైనటువంటి మానవ జీవితాలను మనం ఏదో గొప్ప అనుకుని ఆధారంగా చేసుకుంటే అంతకంటే అజ్ఞానం ఏముంది ప్రియులారా? కనుక మనుషులను కాదు ఆధారంగా చేసుకొనవలసింది, శరీరాలను కాదు ఆధారంగా చేసుకొనవలసింది, మహోన్నతుడైన దేవుణ్ణి మనకు ఆధారంగా చేసుకొనవలసిన వారమై ఉంటున్నాము. 20వ సంకీర్తనలో కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడుతున్నారు అని వాక్యములో చదువుతున్నాము. చివరికి ఏమైంది? వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. స్నేహితుడా, ప్రియ సహోదరి, నీవు దేవుణ్ణి ఆధారంగా చేసుకో. ఒక నది కలదు. ఆ నది ఆ పట్టణంలో అది ప్రవహిస్తూ ఉంది, సంతోషపరుస్తూ ఉంది. నా జీవితంలో మహోన్నతుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆయనను విశ్వసించవలసిన వారంగా ఉంటున్నాము. ఆ ప్రభుని ఆనుకొనవలసిన వారంగా ఉంటున్నాము. ఆ ప్రభుని ఆధారంగా చేసుకొనవలసిన వారంగా ఉంటున్నాము. ఎందుకనంటే ఎవరైతే ఆ ప్రభుని పట్ల విశ్వాసం ఉంచి యేసయ్యను ఆధారంగా చేసుకుంటారో 46వ సంకీర్తన 9వ వచనంలో చెప్పబడింది, ఆయనే బోధిగంతముల వరకు యుద్ధములను మాన్పువాడు, విల్లు విరుచువాడును బళ్ళెమును తెగనరుకువాడును ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడును ఆయనే. అనగా ప్రతి పోరాటంలో కూడా సహాయము దేవుని వలన కలుగుతుంది. ప్రతి విధమైన శత్రువును కూడా జయించడానికి దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు. కనుక దేవుణ్ణి ఆధారంగా చేసుకున్నటువంటి వారు దేవుని వలన శ్రేష్టమైన కాపుదలను, సమాధాన పరిస్థితులను వారి జీవితంలో కలిగి ఉంటారు. కాబట్టి ప్రియులరా, దేవుడు తనను నమ్మిన వారికి కావలసిన సహాయమును అందించగలడు. తనను నమ్మినటువంటి వారిని అన్ని పరిస్థితుల్లో నుండి కూడా విడిపించి వారికి శాంతి సమాధానమును అనుగ్రహించగలడు. కనుక ఈ ఉదయకాలం వాక్యం వింటున్న ప్రియ దైవజనమ, ఏ పరిస్థితులు నీ జీవితంలో ఉన్నప్పటికీ కూడా వాటిని కాదు, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని మర్చిపోవద్దు. నీతో ఉన్న ప్రభు పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండండి. మీతో ఉన్న ప్రభు పట్ల బలమైనటువంటి ఆ నమ్మకము కలిగి ఆశతో దేవుని వైపు చూడండి. పరిస్థితులన్నిటిలోనూ కూడా ప్రభు స్థిరమైనటువంటి వారు, ప్రభు బలమైనటువంటి వారు. దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు. నెమ్మది చేత మన జీవితాలను నింపుతారు. దేవుని కృప మనలను బలపరచునుగాక. ఆమెన్. మహోన్నతుడైన తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ వేకువజామున మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాము. వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు కృతజ్ఞతలు తండ్రి. యెరూషలేము పట్టణాన్ని మీరు కోరుకొని ఉన్నారు, ఎంతగానో ప్రేమించారు నాయన. మీ పరిశుద్ధమైన స్థలముగా ఎంచుకొని ఉన్నారు. ఆ పట్టణము ఎన్ని పోరాటాలను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా మీరు అరుణోదయమున సహాయం చేస్తూ వస్తున్నారు నాయన. బళ్ళెములను మా ప్రభువా, యుద్ధ రథములను మా ప్రభువా, శత్రువులను విజయముతో ప్రభువా తండ్రి వారికి అనుగ్రహించడానికి మీరు వారితో పోరాడుతూ ఆ శత్రువు శేషము లేకుండా చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు. వారికి ఇస్తున్న సమాధానం కొరకు మీకు వందనాలు. కేవలం ఇది యెరూషలేము కొరకు మాత్రమే కాదు ప్రభువా, మిమ్మలను విశ్వసించిన వారందరికీ మీరు ఇస్తున్న వాగ్దానము తండ్రి. మిమ్మలను ఆనుకుంటున్న వారందరి జీవితాల్లో మీరు చేయబోతున్న కార్యాలను మాకు వివరిస్తుంది ప్రభువా, మీకు వందనాలు. మనుషులను మేము ఆధారంగా చేసుకోకుండా, శరీరాలను మేము ఆధారంగా చేసుకోకుండా ప్రభువా, కేవలం మిమ్మలను ఆశ్రయించడానికి మాకు సహాయం చేయండి దేవా. మీ ప్రేమను ఎరిగిన వారమై, మీ గొప్ప శక్తిని కనుగొనిన వారమై ఎల్లప్పుడూ మీ పట్ల విశ్వాసం మాకు దయచేయండి. మీ వాక్యం వినిన బిడ్డలందరినీ దీవించండి ఆయన. వారి పరిస్థితులు ఎంత త్వరగా మారిపోతున్నప్పటికీ కూడా మారని దేవుడు మాకున్నారు అనేటువంటి నమ్మకం కలుగు చేయండి. బలమైన దేవుడు మాకున్నాడని, సర్వశక్తిమంతుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాకున్నారు అనేటువంటి ఒక నిశ్చయతను వారికి దయచేయండి ప్రభువా. వారి పరిస్థితుల్లో వారికి తోడుగా ఉండండి ఆయన. వారిని బలపరచండి, విడిపించండి ప్రభువా. అది శారీరక బలహీనతలైనా, లేక మానసిక, ఆర్థిక, ఇంకా ఇతర లోక సంబంధమైనటువంటి పరిస్థితులైనా అన్నిటిలోనూ కూడా ప్రభువా మీరు మాకు సహాయం చేయగలరు.
వాటి నుంచి మమ్మల్ని తప్పించగలరు నాయన. కనుక మీ వైపు చూస్తూ ఎంతగానో ప్రభువా మీ యొద్ద కనిపెట్టుకోవడం మాకు నేర్పించమని వేడుకుంటున్నాను. అందరినీ ఆదుకొనండి. ప్రతి కుటుంబంలో మీ సన్నిధిని తోడుగా ఉంచండి నాయన. దైవజనుల కొరకు మీకు స్తోత్రములు తండ్రి. వారిని దీవించండి దేవా. పరిచర్యలో సహాయం చేయండి మా ప్రభువా. వారిని మీ సేవలో బలంగా వాడుకోనండి తండ్రి. అనేకులకు మీ సువార్త ప్రకటించుటకు, నమ్మకమైనటువంటి నాయన పరిచర్య చేయుటకు మీ ఆత్మ బలమును ప్రేరణను వారికి దయచేయండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి ఆయన. మహిమ మీరు పొందమని, మీరు అక్కడికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి ఇప్పుడు సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.